గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇలాంటివి జరుగుతుంది అని ఒక చట్టం రావాలి. ఇలాంటి ఇట్లా చంపడం వల్ల ఇలాంటి జరుగుతుంది, ఇలాంటివి ఇక ముందు జరగకూడదు, జరిగితే ఇదే శిక్ష పడుతుంది. అలాంటి వాళ్ళకని గట్టి శిక్ష పడుతుంది, గట్టి శిక్ష. అది నా కూతురు లాంటి శిక్ష పడాలని కోరుకుంటుంది. ఇప్పుడు మీ పాపను చంపిన బాలుడికి 14 రోజుల రిమాండ్ విధించారు, ఇప్పుడే జైలు కూడా పోయాడు. అది ఏం చేస్తారో మీకు తెలియదు. నాకు న్యాయం కావాలి. అదే నా పాపం చేసింది అని అన్ని కత్తి కొట్లు పడవాలి. చెప్పండి ఎలాంటి శిక్ష పడుతుందో నాకు తెలియదండి. నాకు అలాంటి శిక్ష కావాలని కోరుకుంటున్నాను. నా పాప లాంటి శిక్ష నాకు కావాలి. ఇంకో పిల్లకి జరగకూడదని ప్రపంచం భయపడాలంటే ఎలాంటి శిక్ష వేస్తారు చెప్పండి. నేను అదే కోరుకుంటున్నాను. ప్రపంచం భయపడాలి. ఇలాంటి చేయాలంటే ఇంకో పిల్లోడు భయపడాలి. ఇప్పుడు పోలీసులు చెప్పినట్టుగా ఇన్వెస్టిగేషన్ మీరు నమ్ముతున్నారా? మీకు ఇంకేమైనా అనుమానం? నేను నమ్ముతున్నాను, పోలీసులను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంత కష్టపడి పట్టుకున్నారు అబ్బాయిని. సో నమ్ముతున్నాను కాబట్టి వాళ్ళు చేయాలి. వాళ్ళు చేస్తేనే నేను చెప్తాను చేశారా లేదా ఏంటా అని. న్యాయం జరగాలన్నది మీరే చూడాలండి. నేను అంతకుమించి ఇంకెంత ఫైట్ చేయాలి చెప్పండి. నా పాపను కూడగొట్టుకొని నేను ఏడ్చుకుంటా, బాధపడుకుంటా. నేను ఫస్ట్ డే నుంచి కూడా అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నేను ఎంత బాధ, మా బాబు ఎంత బాధ అనుభవించాడో అసలు తెలీదు. రూపాయి కూడా పెట్టి నా పిల్లలంతా పెద్ద చేసుకొని నేను ఎందుకు భరించాలి చెప్పండి. ఎందుకోసం భరించాలి? అంత కష్టం అంతా వృధా అయిపోయింది సార్. నా బాధ అంతా అదే. తెల్లంగా కష్టపడ్డాడు, తెల్లందాకా రూపాయి నా కోసం, నా పిల్లల కోసం అంత కష్టపడిన ఆయనకి ఈరోజు ఎంత కడుపుపోతుందంటే నాకంటే ఎక్కువ కడుపుపోతుంది మా ఆయనకి. ఎందుకు తల్లిదండ్రులు బాధపడాలి చెప్పండి? ఎవడో చేసిన దానికోసము ఎందుకు బాధపడాలి? మీరు చెప్తున్నారు, సార్స్ కూడా చెప్తున్నారు దానికోసం ఎలా జరుగుతుంది సార్. ఓకే, బ్యాగ్ కోసం చెప్పి ఆ మర్డర్ రాసుకోవడమే ఎందుకు చేయాలి? ఆ పిల్లల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అట్లా ఆలోచనలు ఇంకెన్ని రోజులు వస్తాయి? అలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళకి ఇలాంటి శిక్షలే పడతాయి. అలా చేస్తే ఖచ్చితంగా కావాలి సార్, కావాలి. అసలు మా ఆయన కష్టం నేను చెప్పుకుంటే పోయేది కాదు. అది అసలు మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు. చేయాలి అసలు తల్లిదండ్రుల నుంచి కాకపోతే టీచర్లైనా చెప్పాలని నేను నిజంగా ఆశిస్తున్నాను. అసలు ఆ అబ్బాయి ఎలా అయిపోయాడు మీరే ఆలోచించండి. అసలు ఆ పాప ఏం పాపం చేసింది? నేను అదే కోరుకుంటున్నాను. నా పాప ఒక దేశానికి బలైపోయిందేమో అని అనుకుంటాను. నేను ఇద్దరు చట్టం చేస్తే మాత్రం నేను అంతే అనుకుంటాను సార్. న్యాయం జరుగుతుంది నేను అంతే అనుకుంటాను. లేదంటే ఇంకా నేను ఈ దేశాన్ని నమ్మడం కాదు కదా. అసలు నేను ఎవరైనా నమ్మలేను. నా పిల్లోని కూడా నేను ఎట్లా పెంచాలో అట్లా పెంచుకుంటాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.